దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదర సహోదరిలారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పవిత్ర నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. భూమి మధ్యలో ఉన్న పాతాళమును అగాధ కూపమును దేవునికి తేటగా కనబడినప్పుడు భూమి మీద ఉన్న మనిషి హృదయము ఇంకా తేటగా కనిపిస్తుంది కదా. మనుషుల యొక్క ఆలోచనలు, కూర్చుండుట, లేచుట ఇవన్నీ దేవుడు నిశితంగా గమనిస్తూ పరిశీలిస్తూ ఉన్నాడు. దేవుడు మనిషిని యథార్థంగా పుట్టించాడు. ఈ భూమి మీద మనిషి చనిపోయే వరకు ఆ యథార్థతను కాపాడుకోవడం మన యొక్క బాధ్యతే కదా. మనిషి నీతిగా జీవించాలని, యథార్థ హృదయముగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. యథార్థంగా, నమ్మకంగా, నీతిగా జీవించే వారిని దేవుడు గుర్తిస్తాడు. దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మని వారు యథార్థంగా ఎంత మాత్రమూ బ్రతకలేరు. తమ మంచి క్రియలను బట్టి కాక దేవుణ్ణి నమ్మడం ద్వారానే మనుషులకు నీతి ఆపాదించబడుతుంది. నీవెన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా దానిని బట్టి నువ్వు నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా తీర్చబడలేవు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మాత్రమే, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడి ఉంది. మన నీతి ఈ లోకానుసారమైనది కాక దేవుని సంబంధమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు యథార్థమైన హృదయం కలుగుతుంది. ఈ లోకానుసారమైన నీతిని అనుసరించేవారు మనుషుల ముందు మాత్రమే నీతిగా కనబడాలని అనుకుంటారు. మనుషుల మెప్పు కోసమో, వ్యాపారం అభివృద్ధి చెందాలనో, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనో, ఇతరుల సహాయం పొందటం కోసమో ఏదో ఒకటి ఆశించో నీతిగా ఉంటారే తప్ప దేవుణ్ణి నమ్మడం ద్వారా నీతిమంతులు అనిపించుకోరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి అని చెప్తున్నాడు ప్రభువు. రాజైన దావీదు ఒక ఊరియా విషయంలో తప్ప తన జీవితకాలమంతా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని యందునూ తప్పిపోలేదని దేవుడే స్వయంగా దావీదును గురించి సాక్ష్యం ఇచ్చాడు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాము. బైబిల్లో అనేక మంది రాజులు యథార్థంగా ప్రవర్తించినప్పుడు దావీదు వలె యథార్థంగా అని దావీదు యథార్థతతో పోల్చబడింది. కేవలం ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో తప్ప తన జీవితకాలం అంతా యథార్థంగా జీవించాడు దావీదు. దీనికి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, తన సర్వస్వం కోల్పోయినప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థంగా జీవించే వాళ్ళు దేవుణ్ణి బట్టి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనగలుగుతారు అని అనడానికి యోబు జీవితం ఒక ఉదాహరణ. పాపముతో నిండి ఉన్న ఈ భూమి మీద యథార్థంగా జీవించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. నీతి నిజాయితీగా జీవించే వారిని మనుషులు గుర్తించకపోగా వారిని స్వార్థపరులుగాను, దేవుని యందు భయభక్తులు నటించేవారుగాను ముద్ర వేస్తారు ఈ లోకస్తులు. దేవుని దృష్టిలో యథార్థంగా జీవించేవారు ఎదుర్కొనే అవమానాలను, నిందలను బట్టి వారు బలహీనపడకుండా వారిని బలపరచడానికే దేవుని యొక్క కనుదృష్టి ఈ లోకమందంతటా సంచారము చేస్తూ ఉంది. అలాంటి వారందరినీ కనిపెట్టుకుని ఉండటానికి దేవుడు తన దూతలను నియమిస్తాడు. కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానుడు అని వ్రాయబడి ఉంది. దేవుని దృష్టిలో మన ప్రవర్తన యథార్థంగా ఉంటే ఈ లోకంలో జీవించడానికి తగిన ధైర్యాన్ని, శక్తిని దేవుడు మనకు దయచేసి మనల్ని బలపరుస్తాడు. దేవుని యందు యథార్థ హృదయంతో జీవించడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము ఈ లోకంలో జీవించినంత కాలము మనుష్యులను బట్టి కాక నీ యందలి భయభక్తులతో యథార్థంగాను, నమ్మకంగాను జీవించే శక్తిని, సామర్థ్యమును, ధైర్యమును మాకు దయచేయమని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.